ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధానికి భూములు ఇస్తున్న రైతులకు ప్రాధాన్యత ప్రకారం వారి గ్రామాల్లోనే వారికి ప్లాట్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఇంకా 3,500 ఎకరాల భూ సమీకరణ ద్వారా రైతుల నుంచి భూమి సేకరించాలని ఆయన తెలిపారు. గతంలో భూములు ఇవ్వని వారు తాజాగా సిఆర్డీఏకు భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారని, గత నెల రోజులుగా 120 ఎకరాలు రైతుల భూమిని సిఆర్డీఏకు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 37వ సిఆర్డీఏలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. 37వ అథారిటీ మీటింగ్ యాక్చువల్గా ఈరోజు సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. దీంట్లో 3 విషయాలకు సంబంధించి ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొదటిది ఏంటంటే సిఆర్డీఏకి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ 2014-19లోనే యాక్చువల్గా దానికి శాంక్షన్ ఇవ్వటం, కొంత కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది స్ట్రక్చర్. అయితే ఫర్దర్గా గత గవర్నమెంట్ దాని మీద ముందుకు పోలేదు. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి యాక్చువల్గా అథారిటీ మీటింగ్లో క్లియరెన్స్ ఇచ్చారు. ఆ బిల్డింగ్ పూర్తి చేయాలంటే 160 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అవుతుంది. అది మొత్తం 2,50,000 చదరపు అడుగులు, 7 ఫ్లోర్లు, 3.62 ఎకరాల్లో దాన్ని నిర్మించడం జరిగింది. 3 ఎకరాల 62 సెంటర్లో సిఆర్డీఏ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్. అది సిఆర్డీఏ అంటే ఒక సిఆర్డీఏ కాకుండా టోటల్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా దాంట్లోనే ఉంటుంది. మున్సిపాలిటీకి సంబంధించిన సిడిఎంఏ ఆఫీస్ కానీ, మెఫ్మా ఆఫీస్ కానీ, దాంట్లో ఇంజనీరింగ్ ఈఎన్సీ వింగ్ కానీ, తర్వాత టిట్కో వింగ్ కానీ, అన్ని వింగ్స్ యాక్చువల్గా దాంట్లోనే ఉండేటట్టుగా 7 ఫ్లోర్ల బిల్డింగు. అందులో 2 ఫ్లోర్లు పైన మున్సిపల్ వాళ్ళకి ఇస్తున్నారు, 3 ఫ్లోర్లు సిఆర్డీఏ, మరొక ఫ్లోర్ ఏడీసీ, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కంప్లీట్గా రిసెప్షన్ దానికి. ఆ విధంగా దీనికి ఈరోజు శాంక్షన్ ఇచ్చారు. దీన్ని కూడా అంటే బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా అయిపోయింది, ఫినిషింగ్ చేయమన్నారు. వీలైనంత తొందరలో దీన్ని కంప్లీట్ చేయమని ఈరోజు సీఎం గారు ఆదేశించారు. ఇది కంప్లీట్ అయితే మున్సిపల్ డిపార్ట్మెంటు అంటే దాంట్లో ఉన్న అన్ని వింగులు కూడా ఒకే దగ్గరికి వస్తాయి. ప్రజలు కూడా వాళ్ళ పనులు ఏదైనా ఉండి ఇబ్బందులు ఉంటే ఒకే దగ్గరికి రావటం వల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ విధంగా టేకప్ చేయడం జరిగింది. మార్నింగ్ సిడిఎం ఆఫీస్కి పోతున్నా 9 to 11 తర్వాత సెక్రటరియట్కి వస్తుండా, ఆ తర్వాత ఈవినింగ్ 3-4 o'clock సిఆర్డీ ఆఫీస్కి పోతుండా. అదేవిధంగా నేను ఎక్కడికి పోతే అక్కడికి మా ఆఫీసర్ సెక్రటరీ కావచ్చు, కమిషనర్ గారు వస్తున్నారు. ఆ టైం వేస్ట్ కాకుండా, ఇబ్బంది కాకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా ఒకే దగ్గర ఉంటే ప్రజలకు అడ్మినిస్ట్రేషన్ సౌకర్యంగా ఉంటుందని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం, దాని మీద ఈ బిల్డింగ్కి యాక్చువల్గా ఫినిషింగ్ చేయమని యాక్చువల్గా ఆదేశించారు. ఇది వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి మొత్తం డిపార్ట్మెంట్ ఇక్కడికి మార్చడం జరుగుతుంది. యాక్చువల్గా ఒక 1,200 అపార్ట్మెంట్, 1,200 హౌసెస్ యూనిట్స్ కట్టాలని చెప్పి ఆ రోజు యాక్చువల్గా గతంలో అథారిటీలో పర్మిషన్ తీసుకొని దానికి ఆన్లైన్లో పిలిస్తే కేవలం 1 గంటలోనే అన్నీ ఫిల్ అయిపోయినాయి. 1 గంట లోపలే 1,200 హౌసెస్ని బుక్ చేసుకున్నారు. అయితే దాన్ని స్టార్ట్ చేసే లోపల ప్రభుత్వం పోవటం, గత ప్రభుత్వం పూర్తిగా దాన్ని వదిలేసింది. ఇది అప్పుడు 700 కోట్లతో సుమారుగా దాన్ని యాక్చువల్గా ఆ రోజు ప్రపోజ్ చేసాము. అయితే ఈరోజు కాస్ట్ పెరిగినందువల్ల అది దాదాపు 900 కోట్లు అయింది. అలా కాకుండా ఉంటే అది 714 కోట్లకి అయిపోయింది ప్రాజెక్ట్. కానీ ఈరోజు 930 కోట్లు అవుతుంది. దీనివల్ల సిఆర్డీఏకి 216 కోట్లు నష్టం వస్తుంది. టేకప్ చేసిందో 12 టవర్లు, 14.4 ఎకరాల్లో 12 టవర్లు, 1,200 యూనిట్స్, G+18 ఫ్లోర్స్, అంటే మొత్తం 19 ఫ్లోర్స్, 714 కోట్లకు ఆ రోజు కన్స్ట్రక్షన్ చేసేటట్టుగా మొదలు పెడితే దాన్ని గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేయటం వల్ల ఇప్పుడు 930 కోట్లు అవుతుంది. బట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ కమిట్మెంట్ని మనం తప్పకూడదు, వాళ్ళ కమిట్మెంట్ ప్రకారం చేయాలా, లేదంటే వేరే కూడా ఒప్పుకోదు. వేరే రూల్స్లో కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు.
ఇవ్వాల్సిందే. ప్రజలకు మాట ఇచ్చిన తర్వాత మన మీద నమ్మకంతో కేవలం 1 అవర్లో ఒకే 1 గంటలో అన్ని హౌసెస్ బుక్ చేసుకున్నారంటే మన మీద ఎంతో నమ్మకం ఉంది. కాబట్టి బర్డన్ అయినా 216 కోట్ల అడిషనల్ బర్డన్ అయినా పూర్తి చేయని సీఎం గారు ఈరోజు క్లారిటీ ఇచ్చారు. దాన్ని ఇమీడియట్గా టెండర్ పిలవబోతున్నారు. పిలిచి వీలైన తొందరలో అది కంప్లీట్ చేసి ఎవరైతే ఆ రోజు హ్యాపీనెస్ ప్రాజెక్ట్లో బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ మాట చెప్పిన ప్రకారం హౌసెస్ ఇవ్వటం జరుగుతుంది. అమరావతి క్యాపిటల్ సిటీ మీకు తెలుసు. ఇక్కడ ఆ రోజు 2014లో దీన్ని అనౌన్స్ చేసినప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీగా ల్యాండ్ లేదు. ల్యాండ్ పుల్లింగ్కి 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇచ్చాం. 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి యాక్చువల్గా 34,000 ఎకరాలని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ఒక్కటి కూడా లిటిగేషన్ కేసు లేదు. మళ్ళీ తీసుకుని మాకు అక్కడో ఇస్తే ఎట్లా, కాబట్టి మాకు అక్కడే ఇవ్వండి, ముందు ఇచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి అని రైతులు అడిగారు. దాని మీద అథారిటీలో మీటింగ్లో అడగటం చేయటం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క సిఆర్డీ మీటింగ్ జరిగింది. అంతేకాకుండా యాన్యుటీ లాస్ట్ ఇయర్ కూడా గత ప్రభుత్వం ఇవ్వాల 175 కోట్లు ఇవ్వాలి. ఈ ఇయర్ మళ్ళీ 225 కోట్లు యాన్యుటీ ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారిని అడిగాం. ఫస్ట్ ఒక ఇన్స్టాల్మెంట్ లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సింది ఇమీడియట్గా ఇవ్వమని ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆదేశించారు. వచ్చే నెల అంటే సెప్టెంబర్ 15 లోపల లాస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన 175 కోట్ల యాన్యుటీ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ 225 ఈ సంవత్సరం కూడా కొద్దిగా ఖజానా చూసుకుని, ఖజానా అంతా ఖాళీ అయిపోయింది, అంతా అడ్జస్ట్మెంట్సే. ఎక్కడ ఫైనాన్స్ సెక్రటరీకి అయితే సీఎం గారు ఈ నెలలో ఇచ్చేయమంటే రేపు 1వ తేదీ పెన్షన్స్ ఇవ్వాలి సార్. ఆ పెన్షన్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కలెక్షన్స్ రాగానే అడ్జస్ట్ చేసి ఫస్ట్ వీళ్ళకే ఇస్తా ఉన్నారు. ఈ విధంగా ఈరోజు ప్రతిదీ అడ్జస్ట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. అందువల్ల రైతు సోదరులందరికీ మరొకసారి చెప్తున్నాను, వీలైనంత తొందరలో ఈ రెండోది ఏదైతే ఇవ్వాలో ఈ సంవత్సరం పెండింగ్ది దాన్ని కూడా ఇవ్వటం జరుగుతుందని కొద్దిగా ఓపిక పట్టమని నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా. మెట్రో విజయవాడ అండ్ విశాఖపట్నం మెట్రో రైలుకు సంబంధించి రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచారు. రాష్ట్రాలు విడిపోయినప్పుడు రీఆర్గనైజేషన్ యాక్ట్లో 2014 దాంట్లో దీన్ని పెట్టడం జరిగింది. దీని మీద గతంలో చాలా ఎక్సర్సైజ్ చేసి యాక్చువల్గా కేంద్రానికి పంపించాము. అయితే కేంద్రం అప్పుడే మేము కొత్త పాలసీ ఇస్తున్నాము, పాలసీ తెచ్చిన తర్వాత మీరు మళ్ళీ అప్లై చేయమని ఆపారు. అయితే ఇంతలోకే ప్రభుత్వం మారింది. అయితే మళ్ళీ దీన్ని ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద మళ్ళీ యాక్చువల్గా దీని మీద రీడిజైన్స్ అవన్నీ ప్లాన్ చేశారు. విజయవాడ తీసుకుంటే అది ఫేజ్ 1 ఫేజ్ 2. ఫేజ్ 1 38.4 కిలోమీటర్లు, ఫేజ్ 2 27.8 కిలోమీటర్లు. ఫేజ్ 1లో పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నుంచి ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా. ఫేజ్ 2 వచ్చి అమరావతి క్యాపిటల్ సిటీ. ఫేజ్ 1 ఫేజ్ 2 రెండు యాక్చువల్గా ఫేజ్ 1 అయితే 11,000 కోట్లు అవుతుంది, ఫేజ్ 2 14,000 కోట్లు అవుతుంది, మొత్తం 25,000 కోట్లు అవుతుంది. దీని మీద ముఖ్యమంత్రి గారు ఫేజ్ 1కి సంబంధించి ఫస్ట్ ప్రాజెక్ట్ చేసి కేంద్రానికి సబ్మిట్ చేయమన్నారు. అదేవిధంగా విశాఖపట్నం మెట్రో కారిడార్ తీసుకుంటే అది ఫేజ్ 1 వచ్చి 46.23 కిలోమీటర్లు, 46.23 కిలోమీటర్లు. అది కొమ్మాడి దగ్గర నుంచి స్టీల్ ప్లాంట్ వరకు, కొమ్మాడి టు స్టీల్ ప్లాంట్. ఫేజ్ 2 వచ్చి కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు, అది 30.67 కిలోమీటర్లు. ఫేజ్ 1కి 11,000 కోట్ల 400 అవుతుంది, ఫేజ్ 2కి 5,700 కోట్లు అవుతుంది. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఫేజ్ 1కి ఎస్టిమేషన్స్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించి దాన్ని ఫాలో అప్ చేయమన్నారు. మరొక 15 డేస్లో దీనికి సంబంధించి ఫేజ్ 1కి సంబంధించి ఆల్రెడీ చేస్తున్నారు. రీసెంట్గా మెట్రో వాడు చేశారు. దాన్ని మళ్ళా సీఎం గారు చెప్పిన డైరెక్షన్ ప్రకారం ఈ రెండిట్లో ఫేజ్ 1 మెట్రోకి సంబంధించి ప్రాజెక్ట్ కంప్లీట్గా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి వాళ్ళు యాక్చువల్గా 4 పాలసీలు ఉన్నాయి దగ్గర పెట్టారు.
ఆ 4 పాలసీలో బెస్ట్ పాలసీగా అంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మొత్తం భరించమని మేము అడుగుతున్నాము. వాళ్ళతో యాక్చువల్గా అప్లికేషన్ పంపించి వాళ్ళని అడిగి వీలైనంత తొందరలో ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ రెండు స్టడీ చేయమన్నారండి. ఇప్పుడు భారతదేశంలో చిన్న సిటీలో ఇప్పుడు విజయవాడ యాక్చువల్గా మనకు ఈరోజు అంటే 2011 ప్రకారం 10 lakhs పాపులేషన్, ఈరోజు దాదాపు మోర్ దెన్ 14 lakhs ఉంటుంది. ఇది క్యాపిటల్ సిటీ అవుతుంది కాబట్టి క్యాపిటల్ సిటీ అబ్నార్మల్గా గ్రో అవుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి శాంక్షన్ అయిన తర్వాత 4 years అవుతుంది. ఆ టయానికి సిటీలో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది వైబుల్ అవుతుందని ఆ విధంగా యాక్చువల్గా ఎస్టిమేషన్ చేయడం జరుగుతుంది. అంటే యాక్చువల్గా మన మెయిన్ రోడ్లోనే మేజర్ ఉండేదండి. అక్కడక్కడ కొద్దిగా ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడైతే సెంటర్లో వస్తే అక్కడ చేయాల్సి వస్తుంది. అది తప్పదు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఎక్కడొచ్చినా అది తప్పదు. ఎందుకంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలా, ట్రాఫిక్ని నియంత్రణ చేయాలంటే వరల్డ్ మొత్తం ఈరోజు మెట్రోల మీద ఆధారపడింది. మెట్రోల వల్లనే ఈ కార్లు అవన్నీ తగ్గుతాయని యాక్చువల్గా ఉంది. అందువల్ల మన విజయవాడకి మెట్రో అనేది అవసరం. అంటే మనం చూడాల్సింది ఈ రోజు కాదు, రాబోయే 5 years ఏంది, 10 years ఏంది, 15 years ఏందని ప్రాజెక్ట్ పూర్తి చేయడానికే 4 years పడుతుంది. అందువల్ల విజయవాడకి ఇది అవసరం. ఈ రోజు ఉన్న పాపులేషన్కి సరిపోకపోవచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తాం. దాదాపు సుమారుగా అంటే మొత్తంలో ఒక 4,000 ఎకరాల దాకా ఇంకా ల్యాండ్ పూలింగ్ సుమారుగా రావాలండి. 4,000 సుమారుగా 3,550 ఎకరాలు, 3,551 ఎకరాలు ఇంకా అన్ని విలేజ్ల్లో అంతా కలిసింది. ఈ మధ్య రీసెంట్గా దాదాపు ఒక 120 ఎకరాల దాకా యాక్చువల్గా రైతులు ఇచ్చారు. రోజు వస్తున్నారు. యాక్చువల్గా రోజు వచ్చి ఎస్సీ ఆఫీసులో అన్ని ఆఫీసులు ఓపెన్ కాలేదు. అది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి యాక్చువల్గా లెటర్లు రాస్తున్నారు. వాళ్ళు యాక్చువల్గా వీలైన తొందరలో సెట్ చేస్తారు. సెట్ చేస్తే ల్యాండ్ పూలింగ్ వీలైనంత అంటే 11 ఆఫీసులు, మొత్తం 29 ఆఫీసుల్లో 11 ఆఫీసులు యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేసేదాకా ఆర్టిస్తున్నారు. ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏంటంటే గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల ఎక్కడెక్కడ ఏముండే స్టడీ చేస్తూ ఐఐటి చెన్నై అండ్ మెడ్రాస్ వరకు ఇచ్చిన ఫస్ట్ వీక్లో టోటల్ రిపోర్ట్స్ వస్తాయి. అవి వచ్చిన తర్వాత మళ్ళా కూర్చొని కమిటీలో పెట్టుకొని దాని మీద ఎస్టిమేషన్స్ అంటే ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ అన్ని ఎస్టిమేట్ చేయాలా, ఉన్న కాంట్రాక్టర్ని యాక్చువల్గా ఏంటంటే క్లోజ్ చేయాలి, క్లోజ్ చేసి మళ్ళీ టెండర్స్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా డిసెంబర్ మిడిల్, సుమారుగా డిసెంబర్ మిడిల్కి యాక్చువల్గా అయిపోయి డిసెంబర్ ఎండింగ్కి ప్రాబబ్లీ January 1st అనుకోండి సుమారుగా వర్క్లన్నీ టేకప్ అవుతాయి. ఏదైతే బిల్డింగ్లు కానీ కాకుండా అవి కానీ, రోడ్లు కానీ, మీరు అడిగిన లేఅవుట్స్ ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో కానీ అన్నీ కూడా January 1st ఫుల్ ఫ్లెడ్జ్లో అమరావతిలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. రైతులు యాక్సెప్ట్ అయ్యారు సార్. వాళ్ళే యాక్చువల్గా ఈ మధ్య కొంతమంది రైతులు వచ్చి ఇచ్చారు. పెనుమాక ఉండమంది వాళ్ళు యాక్చువల్గా ఇస్తూ ఉంటారు. మాట్లాడుతున్నాం, ఎంతమంది ఇస్తే అంతమంది తీసుకుంటాం. రిమైనింగ్ ల్యాండ్ అక్విజిషన్లో పడుతుంది. ఆ కరకట్ట రోడ్ కూడా యాక్చువల్గా టెండర్లు రెడీ అవుతుంది యాక్చువల్గాను. అది కూడా వీలైన మీటింగ్లో పెట్టి క్లియరెన్స్ తీస్తే ముందుకు పోతుంది. ముఖ్యమంత్రి గారు ఈరోజు టెక్నాలజీ మారుతుంది మీకు అందరికీ తెలిసిందే. ఆ రోజు హైదరాబాద్ వేసిన చిన్న ఫౌండేషన్ హైటెక్ సిటీతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐటీ అంటే హైదరాబాద్ నెంబర్ 1 వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అమరావతిని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి హై టెక్నాలజీతో ఇదంతా డెవలప్ కావాలా, ఆ విధంగా దీని మీద వర్కౌట్ చేయండి అని అంటే ఏవేవైతే లేటెస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయో అంటే ప్రజల యొక్క అవసరాలు ఏదైతే డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సివరేజ్ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వాళ్ళకి చేసిన హౌసెస్కి ఇచ్చే ఫెసిలిటీస్ కావచ్చు అన్నీ కూడా హైటెక్గా ఉండాలి, ప్రజలకు బాగా సౌకర్యంగా ఉండాలి. ఎక్కడెక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి బెటర్గా చేయగలమో ఆ విధంగా స్టడీ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని మీద స్టడీ చేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది.